మామ బడ్జెట్‌లో ద్వారకా వెళ్దాం అనుకుంటున్నాం. అయితే ఈ వీడియో నీకోసమే. ద్వారకానే కాదు, పక్కనే ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం, అలాగే సోమనాథ్ కూడా చూసొచ్చేద్దాం రండి. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ద్వారకాకి గాని, సోమనాథ్‌కి గాని డైరెక్ట్‌గా ట్రైన్స్ అనేవి అవైలబుల్‌గా లేవు. ఓన్లీ వీక్లీస్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనం గుజరాత్‌లో ఉన్న అహ్మదాబాద్ వరకు ట్రావెల్ చేసి, అక్కడి నుంచి ఫస్ట్ సోమనాథ్ ట్రావెల్ చేద్దాం. సో, సోమనాథ్ ట్రావెల్ చేయడానికి మనకి డైలీ ట్రైన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. అహ్మదాబాద్ నుంచి వెరావెల్ సోమనాథ్‌కి నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో, మాకంటే టైం లేక జనరల్‌లో వచ్చాము. మీరు స్లీపర్ ప్లాన్ చేసుకోండి. మనకి వెరావెల్ రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. క్లీన్ అండ్ హైజీన్‌గా ఉంటాయి. సో, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ వెయిటింగ్ హాల్‌ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రెష్ అయిపోయి బయటకొచ్చాక మనకి ఆటోస్ అవైలబుల్‌గా ఉంటాయి టెంపుల్‌కి వెళ్ళడానికి. ఆటో వాళ్ళు 20-30 రూపీస్ చార్జ్ చేస్తారు. డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గర దిగుతారు. మనకి బయట క్లాక్ రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే లాకర్‌లో బ్యాగ్స్ పెట్టేసుకొని మనం దర్శనంకెళ్ళిపోవచ్చు. టెంపుల్‌లో మనకి శివయ్య ఈ రూపంలో దర్శనమిస్తారు. దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయిన వెంటనే మనం బయటికొస్తే ఓషన్ వ్యూ పాయింట్ అని ఉంటది. అందులో నుంచి మనం లోపలికెళ్తే ఒక పక్క బీచ్‌కి ఆనుకొని టెంపుల్ ఉంటది మనకి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 100 రూపీస్ చార్జ్ చేస్తారు. సోమనాథ్ అయిపోగానే ఇంక మేము ద్వారకాకి స్టార్ట్ అయ్యాము. మా బస్సు వచ్చి మధ్యాహ్నం 1:30కి డైరెక్ట్‌గా ద్వారకా. సోమనాథ్ నుంచి ద్వారకాకి డైరెక్ట్ బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. స్లీపర్ క్లాస్ వచ్చి 500 రూపీస్. జర్నీ టైమ్ వచ్చి 3-4 అవర్స్ పట్టిద్ది. ఇంక మేము ద్వారకా చేరుకునేటప్పటికి సాయంత్రం 6:00 అయింది. ఇంకా మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా ద్వారకాధీశ్ దర్శనానికి బయలుదేరాము. ద్వారకాధీశ్ దర్శనం మాకు అరౌండ్ 1 అవర్ పట్టింది. ఎందుకంటే మేము క్లోజింగ్ టైమ్‌లో వెళ్ళాం కాబట్టి మాకు చాలా సమయం పట్టింది. మీరు ఒకసారి దర్శనంకెళ్ళేటప్పుడు టైమింగ్స్ చూసుకోండి. స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను మీకు. లోపల మనకి టెంపుల్‌లో విగ్రహం అనేది బ్లాక్ కలర్‌లో ఉంటది. ఈ రూపంలో దర్శనమిస్తారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము బైక్ రెంటల్‌కి తీసుకున్నాము. బైక్ రెంటల్ స్టార్టింగ్ 500 నుంచి స్టార్ట్ అవుతాయి. అయన్నీ మీకు టెంపుల్ దగ్గరలోనే అవైలబుల్‌గా ఉంటాయి. చూసుకొని తీసుకోండి. ఇంకా మేము అక్కడి నుంచి డైరెక్ట్‌గా రుక్మిణీదేవి టెంపుల్, అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగం చూడడానికి స్టార్ట్ అయ్యాము. మనకి రుక్మిణీదేవి టెంపుల్‌లో అరౌండ్ 10-15 మినిట్స్‌లో దర్శనం అయిపోద్ది. ఇంకా తర్వాత అటు నుంచి అటు వెంటనే మేము నాగేశ్వర జ్యోతిర్లింగానికి అయితే బయలుదేరాము. మా దగ్గర తక్కువ టైం ఉండడం వల్ల బేట్ ద్వారకా కవర్ చేయలేకపోయాం. నాగేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్‌లో లోపల నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇంకా టెంపుల్ బయటికి వచ్చాక మనకి ఔట్ సైడ్ పెద్ద విగ్రహం ఉంటది శివయ్యది. వెంటనే గోపితలావ్‌కి అయితే బయలుదేరాము. గోపితలావ్ నాగేశ్వర జ్యోతిర్లింగం నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. అంటే గోపితలావ్ అంటే శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న 16,000 మంది గోపికలు ఇక్కడే వాళ్ళ ప్రాణాలు అర్పించారని చెప్తారు. ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. మాకు ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసినప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, మాకు చాలా లేట్ అవ్వడం వల్ల బేట్ ద్వారకా అనేది స్కిప్ చేసాము. మీరు గాని ఫ్యామిలీతో వచ్చినట్టయితే పక్కా టైం ప్లాన్ చేసుకొని రండి. ఎందుకంటే మాలా స్కిప్ చేసుకోమాకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.